సప్త చిరంజీవులు అంటే ఎవరు? వారికి అమరత్వం పొందేవరం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అశ్వత్థామ. నిద్రపోతున్న ఉపపాండవులను చంపి దివ్య ఆయుధమైన బ్రహ్మాస్త్రాన్ని దుర్వినియోగం చేసిన ప్రతీకార చర్యకు శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడు. నయం చేయలేని బాధాకరమైన పుండ్లతో భూమిపై సంచరించడానికి అతను శపించబడ్డాడు. 2. మహాబలి. విష్ణువు నుండి ఆశీర్వాదం. 3 లోకాలను జయించినప్పటికీ అతను దయగల అసురరాజు. విష్ణువు అతన్ని పాతాళలోకానికి బహిష్కరించాడు. కాని సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను సందర్శించమని దీవించాడు. ఓనంగా జరుపుకుంటారు. 3. వేదవ్యాసుడు. ఆయన అపరమైన జ్ఞానం మరియు వేదాల సంకలనకర్త మరియు మహాభారత రచయిత పాత్ర కారణంగా ఆశీర్వాదం. ఆయన శాశ్వతమైన జ్ఞానం యొక్క ప్రవాహాన్ని సూచిస్తాడు. 4. హనుమాన్. రామాయణంలో ఆయన చూపిన అచంచల భక్తి, నిస్వార్థ సేవ, ధైర్యం మరియు బలానికి శ్రీరాముడు మరియు దేవతల ఆశీర్వాదం. 5. విభీషణ. తన దుష్ట సోదరుడు రావణుడి నుండి తప్పుకుని రాముడికి సహాయం చేసినందుకు రాముడి ఆశీర్వాదం. లంకారాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి దీర్ఘాయుష్షుతో ఆశీర్వదించబడ్డాడు. 6. కృపాచార్య. ధర్మానికి కట్టుబడి ఉండటం, రాజగురువుగా నిష్పాక్షికంగా ఉండటం మరియు బోధన పట్ల ఆయనకున్న అంకితభావం వంటి వాటికి ఆయన ఆశీర్వాదం. ఆయన కురుక్షేత్ర యుద్ధం నుండి బయటపడిన వ్యక్తి. 7. పరశురాముడు. విష్ణువు యొక్క 6వ అవతారం అయిన స్వభావం. అతను ఒక భయంకరమైన యుషయోధుడు, భూమి నుండి నిరంకుశ క్షత్రియ రాజులను అనేకసార్లు తరిమికొట్టడంలో ప్రసిద్ధి చెందాడు. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీస్ తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.